అందరికీ హాయ్ అండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు రవ్వ లడ్డూలు పంచదారతో చేస్తేనే బాగుంటాయి అని. బెల్లంతో చేసినా కానీ వారం పైనే జ్యూసీగా ఉండి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. బెల్లం రవ్వ లడ్డు చేయడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి హీట్ అయ్యాక 3 స్పూన్ల బాదం పలుకులు 3 స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక 3 స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు ఎండు ద్రాక్ష డబుల్ సైజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ ని ఇవే వేయాలని ఏం లేదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ అదే పాన్ లోనే ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఒక కప్పు వరకు బొంబే రవ్వ సూజీ రవ్వ అంటూ ఉంటాం కదా, ఆ రవ్వను అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ గ్లాస్ తో వేస్తున్నాను. మొత్తం రవ్వ లడ్డు చేయడానికి నేనైతే ఒక పావు గ్లాస్ వరకు నెయ్యిని వాడాను. ఈ రవ్వను వేసుకున్నాక కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి. రవ్వను ఎంత బాగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటామో రవ్వ లడ్డూలు కూడా అంత టేస్టీగా ఉంటాయని గుర్తుంచుకోండి. చాలా మంది హై ఫ్లేమ్ లో రవ్వను వేయించుతూ ఉంటారు. అలా ఫ్రై చేయడం వల్ల రవ్వ లోపల వరకు వేగదు. ఇలా మంచి రంగులోకి వచ్చాక రవ్వ తీసుకున్న గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్ వరకు ఎండు కొబ్బరి పొడిని కానీ లేదా తురుమును కానీ వేసుకోండి. ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే పచ్చి కొబ్బరి పొడిని వేసుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎండు కొబ్బరి పొడి వేసాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూనే ఫ్రై చేయాలి. ఏ మాత్రం కలపడం ఆపినా మన రవ్వ అనేది మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ లో రవ్వని ఏ గ్లాస్ తో కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక కప్పు బెల్లం పొడి తీసుకోండి. అదే గ్లాస్ తోటి అర గ్లాస్ వరకు నీళ్ళని కూడా పోసి కలుపుకుంటూ బెల్లం కరిగించుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి బెల్లం కరిగే వరకు. కలుపుకుంటూ ఉడికిస్తే బెల్లం చక్కగా కరిగిపోతుంది. బెల్లం అంతా కరిగిపోయాక ఒకసారి వడగట్టేసుకోండి. బెల్లంలో చిన్న చిన్న డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి పాకాన్ని ఖచ్చితంగా వడగట్టుకోవాలి. ఇంకా ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి పాకాన్ని బాగా ఉడికించండి. పాకాన్ని ఉడికించేటప్పుడే టెస్ట్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని. ఇది లైట్ గా తీగ పాకం అయితే రావాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా తీగలాగా ఉండాలన్నమాట. మనం పంచదారని ఏ విధంగా పాకం పట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. ఫ్లేమ్ ఆఫ్ చేశాక మాత్రమే రవ్వను వేసుకోండి. ఒకవేళ ఫ్లేమ్ ఆఫ్ చేయకుండా రవ్వను కానీ వేసారంటే పాకాన్ని రవ్వ అయితే సరిగా పీల్చదు. పాకంలో రవ్వ అంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక అర స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసి అంతా కూడా కలిపేసుకోండి. వేడి తగ్గే కొద్దీ కాస్త గట్టిపడుతూ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ రవ్వలో వేసుకోవడం వద్దు అనుకుంటే లాస్ట్ లో లడ్డూలు చుట్టుకుంటాం కదా, ఆ స్టేజ్ లో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ పాకాన్ని చల్లారబెట్టేసుకోండి. నేనైతే పూర్తిగా చల్లార్పుకున్నాక మాత్రమే ఒకసారి గరిటెతో మిక్స్ చేసి ఆ తర్వాత చేతితో మిక్స్ చేసుకుంటూ బాగా మెదుపుకున్నాక లడ్డూలు అయితే చుట్టుకున్నాను. లేదా రవ్వ మిక్చర్ కాస్త గోరువెచ్చగా ఉంటుంది కదా, ఆ స్టేజ్ లో కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఒకవేళ కనుక రవ్వ మిక్చర్ కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి పాలను యాడ్ చేసుకోండి. నాకైతే ఈ రవ్వ టెక్స్చరే కరెక్ట్ గా సరిపోయింది. నేనైతే పాలు కానీ నీళ్లు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా లడ్డూలు అయితే మీకు నచ్చిన సైజ్ లో చుట్టేసుకోవచ్చు. నేనైతే అంత పెద్ద సైజ్ లోను కాకుండా అలానే చిన్న సైజ్ లోను కాకుండా మీడియం సైజ్ లో లడ్డూలు చుట్టుకుంటున్నాను. ఇలా అన్ని లడ్డూల్ని చుట్టుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఇవి వారం రోజులు పైగానే బాగా మృదువుగా ఉంటాయి. చాలా జ్యూసీగా నోట్లో వెన్నెలా కరిగిపోతాయి. అందులోనూ మనం పంచదార వాడకుండా బెల్లంతో చేసాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. లడ్డు చేయడం కూడా చాలా సింపుల్ గా అయిపోయింది కదా. ఈ రవ్వ లడ్డు రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.